హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ కర్డ్ సేమియా. అదేనండి, సేమియా దద్దోజనం. ఇందులో అన్నం ప్లేస్లో సేమియా ఉంటుంది. సో ఎవరికైనా వారాలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈజీగా డిన్నర్ చేసేసుకున్నప్పుడు కానీ, లేకపోతే కడుపులో బాగోలేనప్పుడు ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోవాలన్నా ఇది చాలా బాగుంటుందండి. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అవి బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, 1 కప్పు సేమియా వేసి ఉడికించాలండి. ఈ 1 కప్పు సేమియా మీరు చేసేసిన తర్వాత అది ఖచ్చితంగా డబల్ అవుతుందండి. సో ఏ ఫుడ్ కాకుండా ఇది ఒక్కటే తీసుకోవాలంటే ఇద్దరికి కడుపు నిండా సరిపోతుంది. లేదా పెరుగన్నం ప్లేస్లో తీసుకోవాలంటే ఒక నలుగురికి ఈజీగా వస్తుంది. ఇలా ఉడికిన సేమియాని మనం వాటర్ ఫిల్టర్ చేసేసుకుని ఆ సేమియాలో చల్లటి వాటర్ వేసేసి ఇంకొకసారి కలిపి మళ్ళీ ఈ వాటర్ని కూడా ఫిల్టర్ చేసేసి చల్లటి వాటర్ వేసి కాసేపు పక్కన ఉంచాలండి. ఒక బౌల్లో మనం ఆ సేమియాకి సరిపోయేంత కర్డ్ తీసుకుని, అది పెరుగు తీసుకుని దాంట్లో వాటర్, సాల్ట్ వేసి విస్క్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కర్డ్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే చేసిన వెంటనే తినేస్తే ఓకే, కాసేపు ఉన్నాక తినాలి అంటే కర్డ్ కొంచెం పీల్ చేస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఇందులో కొంచెం వాము మీకు నచ్చితే చేత్తో నలుపుకొని ఒక్క 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, బట్ ఇది ఆప్షనల్. ఇలా వేయించుకున్న పోపుని మనం ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టుకున్న పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మరీ పలుచగా ఉండకూడదండి, కొంచెం లస్సీలా ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ కోల్డ్ వాటర్లో పెట్టుకున్న సేమియాని ఫిల్టర్ చేసి పెరుగులో వేసి బాగా కలిపియాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే ఒక 1 అవర్ తర్వాత మీరు తినడానికి కరెక్ట్గా ఉంటుందండి. లేకపోతే కొంచెం సేమియా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. Thank you so much. Please subscribe and follow my channel. Bye.